గన్నవరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, మోక ఆనంద్ సాగర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత టీడీపీ కార్యాలయం వద్ద నారా లోకేష్ చిత్రపటానికి చైర్మన్ రెడ్డి అనంతకుమారి, కో కన్వీనర్లు దాసరి వీర వెంకట సత్యనారాయణ, ఆనంద్ సాగర్లతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలతో కార్యాలయాన్ని మార్మోగించారు. రక్తదాన శిబిరం ప్రారంభించారు. యువత సామాజిక బాధ్యతను గుర్తించి ప్రాణదాతలుగా నిలవాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చైర్మన్ రెడ్డి అనంతకుమారి ప్రారంభించారు. కో కన్వీనర్ల పర్యవేక్షణలో భారీ సంఖ్యలో యువకులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. కేక్ కటింగ్, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామాజిక దృక్పథంతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంలో పేదలకు అండగా ఉండటం సంతోషంగా ఉందని అనంతకుమారి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర యువతకు దిశానిర్దేశం లభిస్తోందని, ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పనిచేసే నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నారని ప్రశంసించారు. బర్త్డే సెలబ్రేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. లోకేష్ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయమన్నారు. మెడికల్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, ఇటువంటి కార్యక్రమాలు చేయమన్నారు. మేము పాలాభిషేకం పెట్టాం. దీనికి రీజన్ ఏంటంటే లోకేష్ కారణ జన్ముడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తనయుడు, బాక్స్ ఆఫీస్ బోనంజా బాలయ్య బాబుకి అల్లుడు, మేనల్లుడు, రెండవసారి రాష్ట్రానికి మంత్రివర్యులు. ఈవేళ దిగ్గజ కంపెనీలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని పరుగులెడుతున్నటువంటి యువనేత, భవిష్యత్తు నేత లోకేష్. కాబట్టి ఇంతై వడినింతై విక్రమించి పరాక్రమించి భూమ్యాకాశములను ఆక్రమించి రాష్ట్రంలో ఈవేళ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు భావి నేతగా స్ఫూర్తినిస్తున్నటువంటి లోకేష్ గారికి పి గన్నవరం నియోజకవర్గం నుండి పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కేడరు, జనసేన కేడరు, బీజేపీ అందరూ కూడా ఘనంగా ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.